కరుణ, గోపి తిరిగి సూర్యాపురం వచ్చి 10 రోజులయ్యింది. ఈలోగా ఆదిశేషయ్య గారు కరుణకు హైదరాబాదులో ఆయన చూపించిన ఉద్యోగం గురించి మళ్లీ ఉత్తరం రాశాడు. ఆ రోజు గోపి పరీక్షా ఫలితాలు వచ్చాయి. వాడు ప్రథమ శ్రేణిలో పాస్ అయినట్టు తెలిసింది. కరుణ ఆ రోజు పొందిన ఆనందం ఇంతా అంతా కాదు. ఆఫీసులో శ్రీధర్కి, చంద్రానికి, భూషణం గారికి స్వీట్లు పంచిపెట్టింది. ఇప్పటికైనా మీరు త్వరగా హైదరాబాద్ ఉద్యోగంలో చేరితే మంచిదేమో అన్నాడు శ్రీధర్. కానీ నాకు ఆదిశేషయ్య గారింట్లో ఉండటం ఇష్టం లేదు అంది కరుణ సాలోచనగా. కొన్నాళ్ళుండి ఆ తర్వాత వేరే ఉండవచ్చు. వెళ్ళిన వెంటనే మీకు ఇల్లు దొరకాలంటే చాలా కష్టం అన్నాడు శ్రీధర్. కరుణ మాట్లాడలేదు. ఇంక ఈ విషయంలో కాలయాపన చేయకండి. నేను ఇవాళే ఆదిశేషయ్య గారికి ఉత్తరం రాస్తాను అన్నాడు శ్రీధర్. కరుణ మౌనం అంగీకారంగా కనిపించింది అతనికి. ఆ సాయంత్రం కరుణ ఇంటికి రాగానే, మరి మనం హైదరాబాద్ ఎప్పుడు వెళదాం అక్కయ్య అని అడిగాడు గోపి. దేనికి అంది కరుణ తెలిసి. మరి నేను కాలేజీలో చేరతా. ఇవాళే కదురా రిజల్ట్స్ వచ్చింది, అప్పుడే అంత తొందర? అది కాదక్కయ్య, ఆదిశేషయ్య గారు నాకు స్కాలర్షిప్ వచ్చే ఏర్పాటు చేస్తానన్నారుగా. అయితే అన్నీ నాతోనే చెప్పిస్తావు అని విసుక్కున్నాడు గోపి. కరుణ నవ్వుతూ, అలాగే వెళదాంలే, ఇవాళ శ్రీధర్ గారు ఆదిశేషయ్య గారికి ఉత్తరం రాస్తానన్నారు అంది. నీ ఉద్యోగం గురించా అని అడిగాడు గోపి. అవునన్నట్టు తలూపింది కరుణ. భలే భలే, ఈ ఊరు వదిలేసి హాయిగా మనం హైదరాబాద్లో ఉండవచ్చు ఇంకా అన్నాడు ఉత్సాహంగా గోపి. ఏరా, ఈ ఊరి మీద అప్పుడే విసుగు పుట్టిందా? ఏముంది ఈ ఊళ్ళో, అదే హైదరాబాద్ అయితే చాలా బాగుంటుంది అన్నాడు గోపి. అవునక్క, మనం తొందరగా వెళ్ళాలి హైదరాబాదు. మనం తొందర పెడితే అన్నీ కావు. గోపి, సరే కాళ్ళు కడుక్కునిరా, భోజనం చేదువు గాని అంటూ కరుణ వంటింట్లోకి వెళ్ళింది. 4 రోజుల తర్వాత ఓ సాయంత్రం వేళ శ్రీధర్ కరుణ ఇంటికి వచ్చాడు. కరుణ పూలు దండగుచ్చుతూ వాకిట్లో కూర్చుంది. ఏమిటింత తీరిగ్గా ఉన్నారు ఇవాళ అంటూ లోపలికి వచ్చాడు శ్రీధర్. కరుణ అతన్ని చూసి లేచి నిలబడి అతన్ని కూర్చోమని కుర్చీ చూపించింది. శ్రీధర్ కుర్చీలో కూర్చుంటూ జేబులోంచి ఓ కవరు తీసి, ఇదిగో మీ అపాయింట్మెంట్ ఆర్డర్, ఎల్లుండే మీరు ఉద్యోగంలో చేరవలసిన రోజు అన్నాడు. ఎల్లుండా అంది కరుణ ఆ కవరు అందుకుంటూ. అవును, మీరు రేపు బయలుదేరాలని ఆదిశేషయ్య గారు ఉత్తరం రాశారు కూడా అన్నాడు మళ్ళా శ్రీధర్. ఇంటర్వ్యూ అది లేకుండానే ఉద్యోగం ఇచ్చేశారా? ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే అడిగింది కరుణ. ఆదిశేషయ్య గారు ఆ ఫరంలోని డైరెక్ట్ బోర్డులో ఒకరు. అందువల్ల మిమ్మల్ని చూడకుండానే ఈ ఉద్యోగం ఇచ్చారు వాళ్ళు అన్నాడు శ్రీధర్. అంతలో గోపి వచ్చాడు బజారు నుంచి. నమస్కారమండి అన్నాడు శ్రీధర్ని చూసి గోపి. రేపేనోయ్ మీ హైదరాబాద్ ప్రయాణం అన్నాడు శ్రీధర్. నిజంగా నమ్మలేనట్లు అడిగాడు గోపి. నిజంగా నిజంగా నవ్వుతూ అన్నాడు శ్రీధర్. కాఫీ పట్టుకు వస్తాను అంటూ కరుణ లోపలికి వెళ్ళింది. మరి నువ్వు ఈ ఇంటర్లో ఏ గ్రూపు తీసుకుంటావు అని అడిగాడు శ్రీధర్. లెక్కలు, నాకు లెక్కల్లో 100కి 100 వస్తాయండి అన్నాడు గోపి గర్వంగా. అయితే నువ్వు కాబోయే ఇంజనీరు అన్నమాట అన్నాడు శ్రీధర్. మరి స్కాలర్షిప్ దొరుకుతుందా అండి అని అడిగాడు గోపి. తప్పకుండా, ఆదిశేషయ్య గారు ప్రయత్నం చేశారంటే అది తప్పకుండా జరుగుతుందన్నమాట అన్నాడు శ్రీధర్. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుండగానే కరుణ కాఫీ గ్లాసుతో వచ్చింది. వచ్చినప్పుడల్లా మర్యాదలు చేయక్కర్లేదు, కొత్త వాళ్ళకు మళ్ళీ అంటూ అందుకున్నాడు శ్రీధర్ కాఫీ గ్లాసుని. అక్క, అయితే ఇవాళే సామాను సర్దటం మొదలు పెట్టాలి మనం అన్నాడు గోపి. నీ తొందర తగ్గాలి గోపి అంది కరుణ చిరుకోపంగా. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మమ్మల్ని మర్చిపోతారా అని అడిగాడు శ్రీధర్. ఊరు మారినంత మాత్రాన మనుషులని మర్చిపోతారా అని ఎదురు ప్రశ్న వేసింది కరుణ. ఊరే కాదు, ఉద్యోగము మారుతుంది కదా అందుకని. అంత తేలిగ్గా మనుషులను మర్చిపోయే స్వభావం కాదు నాది అంది కరుణ. మీకీ ఆదిశేషయ్య లాంటి వ్యక్తి సహాయ సహకారాలు లభించటం నిజంగా చాలా గొప్ప విషయం అన్నాడు ఓ నిమిషం తర్వాత శ్రీధర్. అర్థం కానట్టు చూసింది అతని వంక కరుణ. అవును కరుణ, ఆయనే నాకు సహాయం చేయకపోతే ఈరోజు నా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవటానికి భయంగా ఉంటుంది అన్నాడు శ్రీధర్. కరుణ వింటూ ఉండిపోయింది. కరుణ, మాది చాలా పేద కుటుంబం. BA చదువుకోవటానికి నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలియదు. నా చిన్నతనంలోనే మా నాన్నగారు పోయారు. మా అమ్మ బంధువుల దగ్గరకు పోకుండా అక్కడ ఇక్కడ పనిచేసి నాకు చదువు చెప్పించింది. నా చదువు కోసం ఆవిడ రక్తం దారపోసింది.
నా బిఏ పరీక్షా ఫలితాలు వచ్చిన రోజునే మా అమ్మ పోయింది. ఆ క్షణం నుంచి ఈ లోకంలో నేను ఒంటరినయ్యాను. చేతిలో డిగ్రీ ఉన్నా ఉద్యోగం లేదు. ఏది ఉన్నా లేకున్నా ఉద్యోగం చేయవలసిన అవసరం నన్ను అనుక్షణం విశ్రాంతిగా ఉండనిచ్చేది కాదు. ఉద్యోగం కోసం వెళ్ళని ఆఫీసు లేదు, అడగనివాడు లేడు. 6 నెలల్లో 600 ఉద్యోగాలకు ప్రయత్నం చేశాను. కానీ ఇటు రికమెండేషన్ కానీ అటు లంచం కానీ ఇవ్వలేని పరిస్థితి నాది. ఆ రెండింటితోనే ఉద్యోగం దొరికే ఆ రోజుల్లో నాకు ఉద్యోగం ఎలా దొరుకుతుంది? చివరికి ఒకరోజు ఓ మిత్రుడి సలహా మీదట బొంబాయి వెళదామని అనుకున్నాను. అక్కడైనా దొరుకుతుందన్న ఆశ లేదు. కానీ ప్రయత్నం చేస్తే వచ్చే నష్టం ఏమిటనిపించింది. సలహా చెప్పిన మిత్రుడే ఓ 100 రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అది తీసుకుని బొంబాయి వెళ్ళాను. అంతా కొత్త ప్రదేశం, తెలిసిన వాళ్ళు లేరు, పరిచయస్తులు మొదటే లేరు. అలాగే గుండె రాయి చేసుకుని ఉద్యోగం కోసం తిరగటం మొదలుపెట్టాను. వారం రోజుల్లో తీసుకున్న డబ్బు అయిపోయే పరిస్థితి ఏర్పడింది. నిజానికి వెనక్కి తిరిగి రావటానికి కూడా డబ్బులు లేవు. ఆ పరిస్థితిలో దేవుడిలా కనిపించారు ఆదిశేషయ్య గారు. ఒకరోజు ఏదో ఆఫీసుకు ఉద్యోగం కోసం వెళ్ళాను. అక్కడ ఆయన కనిపించారు. ఆయన ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు. అక్కడ మెల్లిగా మాటలు కలిశాయి మా ఇద్దరి మధ్య. అరగంటలో ఆత్మీయుడిగా భావించారు నన్ను ఆయన. అంతే. ఆ రోజుతో నా కష్టాలు గట్టెక్కాయి. ముందుగా ఓ 200 రూపాయలు ఇచ్చి బట్టలు కొనుక్కోమన్నారు. ఆ తర్వాత ఆయనతో పాటే వారం రోజులు బొంబాయిలో ఉండి తిరిగి హైదరాబాద్ వచ్చేశాను. రాగానే ఇక్కడ ఉద్యోగం ఇచ్చారు. ఇదంతా 6 ఏళ్ల క్రితం కథ కరుణ. ఇవాళ నాకు ప్రపంచంలో ఆప్తులు, ఆత్మీయులు ఎవరైనా ఉన్నారంటే అది ఆదిశేషయ్య గారే అని చెప్పడం పూర్తి చేశాడు శ్రీధర్. కరుణ అంతా విని అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగాడు నవ్వుతూ శ్రీధర్. ఏం లేదు అంది కరుణ. ఇదంతా నిజమా కాదా అనా మీ అనుమానం? అది కాదు, ఆదిశేషయ్య గారి లాంటి వాళ్ళు ఈ రోజుల్లో అసలు ఎంతమంది ఉంటారా అని ఆలోచిస్తున్నాను అంది కరుణ. నిజమే కరుణ, ఆయనకు డబ్బుతో పాటు మంచి మనసుని ఇచ్చాడు భగవంతుడు. ఆయన నాలాంటి వారికి ఎంతమందికో సహాయం చేశారు అన్నాడు శ్రీధర్. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుండగానే గోపి వచ్చాడు. సారీ, ఇవాళ మీ భోజనం ఎక్కడే అన్నాడు. అదేమిటి అని ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్. మేము రేపు ఊరికి వెళ్ళిపోతున్నాం, అందుకని ఇవాళ మీరు తప్పకుండా ఇక్కడే భోజనం చేయాలి అన్నాడు గోపి. ఆ పాటి ఆలోచన తనకు రానందుకు నొచ్చుకుంది కరుణ మనసులో. అవును, మరీ ఇవాళ ఇక్కడే భోజనం చెయ్యాలి అంది మెల్లిగా కరుణ. అనవసరంగా శ్రమ మీకు. ఈ పాటికి గౌరీ వచ్చి వంట మొదలుపెట్టి ఉంటుంది అన్నాడు శ్రీధర్. వస్తే వచ్చిందిలేండి, చేసినంత వంట అది తింటుంది అంది కరుణ లోపలికి వెళుతూ. ఏం గోపి, ఇలాంటి పనులు ఎప్పుడు నేర్చుకున్నావు అని అడిగాడు శ్రీధర్ చిరుకోపంగా. ఏమండి, మా ఇంట్లో భోజనం చేయటంలో మీకేమైనా అభ్యంతరమా అని ఎదురు ప్రశ్న వేశాడు గోపి. అవతలి వాళ్ళని మాట్లాడనివ్వవు అన్నాడు నవ్వుతూ శ్రీధర్. మా అక్కయ్యతోనే నేను మాటల్లో ఓడిపోయేది అన్నాడు గోపి. అన్నాడు శ్రీధర్ సాలోచనగా. సత్య విసురుగా మేడ దిగి వచ్చింది. ఆదిశేషయ్య గారు ఎక్కడికో వెళ్లే హడావిడిలో ఉన్నారు. పోర్టుకోలో కారు సిద్ధంగా ఉంది. కారు పక్కనే మేనేజరు నిలబడి ఉన్నాడు. నాన్న అంది సత్య. ఏవో కాగితాలు సూట్ కేసులో పెడుతున్న ఆదిశేషయ్య గారు ఆ పని చేస్తూనే ఏమిటమ్మా అన్నారు. కరుణకు వేరే గది చూపించండి అంది సత్య. ఆయన చేసే పని తలెత్తి ఏమిటమ్మా నువ్వు అనేది అన్నాడు. అవును నాన్న, కరుణ నా గదిలో ఉండటం నాకిష్టం లేదు అంది సత్య దృఢంగా. ఎందుకని అని సూటిగా అడిగాడు ఆయన. ఎందుకుండాలి? 1 రోజు 2 రోజులా? ఇప్పటికి వచ్చి 20 రోజులైంది అంది సత్య. అవును, ఆ సంగతి నాకు తెలుసు. కరుణ ఇక్కడే ఉంటుంది అన్నారు ఆదిశేషయ్య గారు. అదే ఎందుకుండాలి అని అడుగుతున్నాను. అది నీకు చెప్పాలా నేను? కాస్త కోపంగా అన్నారు ఆయన. తండ్రి అంత కోపంగా ఉండటం, తనతో ఆ రకంగా మాట్లాడటం అనుభవం లేని సత్య కాస్త ఆశ్చర్యపడింది. అంతలోనే తేరుకుంటూ, అంత ముఖ్యమైన మనిషా కరుణ మీకు అంది సత్య. అవును అని జవాబిచ్చాడు ఆదిశేషయ్య గారు. ఓ, ఏమిటో అంత అనుబంధం మీ ఇద్దరి మధ్య? సత్య, ఈ సాయంత్రం నువ్వు ఇంట్లో ఉండు, ఇప్పుడు నీకు నేనేం చెప్పలేను అంటూ సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయారు ఆదిశేషయ్య గారు. అంటూ సత్య మేడ మీదకి వెళ్ళింది. అప్పటికి కరుణ వచ్చి 20 రోజులైంది. గోపి కింద శ్రీధర్ గదిలో ఉంటున్నాడు. కరుణ కూడా మొదట గోపితోనే ఉంటానంది.
కానీ శ్రీధర్ ఎప్పుడు వస్తాడో, వచ్చినప్పుడు తనకి ఇబ్బందిగా ఉంటుందనుకున్నారు ఆదిశేషయ్య గారు. దాంతో కరుణ ఇష్టం లేకపోయినా సత్యగదిలో ఉండాల్సి వచ్చింది. కరుణ స్వతహాగా మితభాషి. అవసరమైతే తప్ప సత్యతో మాట్లాడదు. అదంతా సత్యకు గర్వంగా, అహంభావంగా అనిపిస్తుంది. సత్యని ఒకవేళ కరుణ పలకరించినా పెడసరంగానో వేటకారంగానో జవాబు చెబుతుంది. దాంతో అలా 1-2 సార్లు జరిగేసరికి కరుణ నవ్వుతూ మాట్లాడటం తగ్గించింది. వారం రోజులుగా కరుణకు వేరే ఇంట్లోకి వెళ్లాలన్న కోరిక ఎక్కువైంది. ఆ పెద్ద బంగళా, అక్కడి సుఖాలు ఆమెకు ఏమాత్రం సంతోషం కలిగించటం లేదు. అందుకు కారణం సత్య ప్రవర్తనే. కరుణ ఉదయం 9 గంటలకల్లా ఆఫీసుకు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 6 అవుతుంది. ఈలోగా గోపి లైబ్రరీకి వెళ్ళి మధ్యాహ్నం భోజనం వేళకి వస్తాడు. ఆ పాటికి సత్య భోజనమైపోతుంది. ఆదిశేషయ్య గారు వస్తే ఆయనతో కలిసి భోజనం చేస్తాడు గోపి. ఈ 20 రోజుల్లోనూ ఒక్కసారి కూడా సత్య గోపిని పలకరించింది లేదు. గోపి కూడా సత్య ప్రవర్తన అర్థం చేసుకుని ఆమెకు దూరంగానే ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న కరుణకు ఆ ఇంటి వాతావరణం రాను రాను భరించలేనిదిగా తయారవుతున్నట్టు అనిపిస్తుంది. అందుకనే తన మనసులోని ఆలోచన బయటకు చెప్పకుండానే ఆమె వేరే చోటికి మారాలనే ప్రయత్నం మొదలుపెట్టింది. అది ఆదిశేషయ్య గారికి ఇష్టం ఉండదని తెలుసు ఆమెకు. అయినా ప్రతిరోజు అటువంటి వాతావరణంలో కాలం గడపటం కంటే కాస్త ఇబ్బంది అయినా వేరే చోట ఉండటమే మంచిదనిపిస్తుంది కరుణకు. మరో 4-5 రోజులు గడిచాయి. గోపిని కాలేజీలో చేర్పించారు ఆదిశేషయ్య గారు. వాడికి కాలేజీకి వెళ్ళి రావటానికి సైకిల్ కొనిచ్చారు. ఆ రోజు మాత్రం కరుణ, ఇప్పటికే మీకు చాలా శ్రమ కలిగిస్తున్నాం, ఇంకా 4-5 నెలలాగి నేనే వాడికి సైకిల్ కొనిద్దామనుకుంటున్నాను అంది. ఆదిశేషయ్య గారు అది విని నవ్వుతూ, పోనీ ఆ డబ్బేదో అప్పుడే ఇవ్వు నాకు అన్నాడు. గోపికి మాత్రం మంచి హుషారుగా ఉంది. వాడనుకున్నట్లు కాలేజీలో చేరాడు. కాలేజీకి వెళ్ళి రావటానికి సైకిల్ వచ్చింది. స్కాలర్షిప్ వచ్చే ఏర్పాట్లు కూడా చూస్తానని అన్నారు ఆదిశేషయ్య గారు. కరుణకు మాత్రం రోజు రోజుకి తన ఇంట్లోంచి ఇంకా ఎప్పటికీ బయటపడే మార్గం లేనట్టుగా అనిపిస్తుంది. ఆ రోజు ఆదివారం. కరుణ తీరిగ్గా తలంటు పోసుకుని జడ వేసుకుంటుంది. సత్య మాత్రం పొద్దున్నే ఎక్కడికో వెళ్లాలని తయారవుతుంది. అంతలో శ్రీధర్ వచ్చాడు. అతను వచ్చే సమయానికి ఆదిశేషయ్య గారు స్నానం చేస్తున్నారు. శ్రీధర్ వచ్చాడని తెలియగానే సత్య గబగబా కిందికి వచ్చింది. హలో శ్రీధర్, మంచి సమయానికి వచ్చావు అంటూ పలకరించింది సత్య అతన్ని. ఏమిటో విశేషం అని అడిగాడు శ్రీధర్. ఇవాళ మంచి పిక్నిక్ ప్రోగ్రాం ఉంది. గండిపేటకు నువ్వు కూడా వస్తున్నావు అంది సత్య. ఓ సారీ, ఇవాళ నాన్నగారితో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను. అదేం కుదరదు. అసలు ఈ మధ్య నువ్వు ఇక్కడికి రావడమే తగ్గించేశావు. ఇప్పుడు వచ్చి నాతో రానంటే ఊరుకునేది లేదు అంది సత్య కోపంగా. ఆఫీసు పనులు అలా ఉంటున్నాయి సత్య. అదీగాక ఇంకా పై వారం నుంచి నేను ఇక్కడికే వచ్చేస్తున్నాను. అప్పుడు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అన్నాడు శ్రీధర్. ఓహో, పై వారం నుంచి నువ్వు ఇక్కడే ఉంటావా? అయినా సరే, నువ్వు ఇవాళ నాతో రావాల్సిందే అంది మొండిగా సత్య. ప్లీజ్ సత్య, ఇవాళకు వదిలేయ్ అన్నాడు అర్థింపుగా శ్రీధర్. సత్య మళ్ళా ఏదో అంటుండగా ఆదిశేషయ్య గారు అక్కడికి వస్తూ, ఎంతసేపైంది శ్రీధర్ వచ్చి అని అడిగాడు. ఇప్పుడేనండి అన్నాడు శ్రీధర్. సత్య మరోసారి కోపంగా అతని వంక చూసి వెళ్ళిపోయింది. రా, నా గదిలో కూర్చుందాం అన్నారు ఆదిశేషయ్య గారు. శ్రీధర్ ఆయన్ని అనుసరించాడు. గంట తర్వాత శ్రీధర్ ఒక్కడే ఆ గదిలోంచి వచ్చాడు. ఆదిశేషయ్య గారు ఏదో వ్రాసుకుంటూ ఉండిపోయారు. అతను కరుణ కోసం చూశాడు. ఆమె కనబడలేదు. తన గదిలోకి వెళ్ళి గోపి కోసం చూస్తే వాడు కనిపించలేదు. విసుగ్గా మళ్ళీ హాల్లోకి వచ్చాడు. అప్పుడు కనిపించింది అతనికి కరుణ మేడ దిగి వస్తూ. ఎప్పుడు వచ్చారు అంది కరుణ కిందికి వచ్చాక. చాలాసేపైంది. తమ దర్శనమే దొరకలేదు ఇంతవరకు నవ్వుతూ అన్నాడు శ్రీధర్. అతని మాటలకు సిగ్గు తొంగి చూసింది ఆమె మొహంలో. గోపి ఏడి అని అడిగాడు శ్రీధర్. కాలేజీలో క్రికెట్ మ్యాచ్ ఉందని పొద్దున్నే వెళ్ళిపోయాడు అంది కరుణ. ఎలా ఉన్నారు ఇక్కడ? ఉద్యోగం బాగా ఉందా అని అడిగాడు మళ్ళీ శ్రీధర్. అంది కరుణ. అయితే మమ్మల్ని అందరినీ మర్చిపోయారా లేక ఇంకా జ్ఞాపకం ఉంచుకున్నారా? ఎలా అనిపిస్తుంది నీకు అని ఎదురడిగింది కరుణ. నన్నే అడిగారు. సరే పోనివ్వండి, ఇంకా విశేషాలు ఏమైనా చెప్పండి అన్నాడు శ్రీధర్. గోపికి స్కాలర్షిప్ వచ్చే నెల నుంచి వస్తుందని చెప్పారు. ఎంత వస్తుంది? నెలకి 90 రూపాయలు. అయితే అప్పుడే గోపి సంపాదన పరుడయ్యాడన్నమాట అన్నాడు నవ్వుతూ శ్రీధర్. కరుణ కూడా చిరునవ్వుతో, వాడికో సైకిల్ కొనిచ్చారు ఆయన అంది. అలాగా? ఎలాగైనా గోపి లక్కీ ఫెలో. ఎందుకని?
ఎందుకనా? నీలాంటి మంచి ఉద్యోగం చేసే అక్కయ్య, ఆదిశేషయ్య గారు లాంటి వ్యక్తి సహాయం ఎందరికి లభిస్తాయి అన్నాడు శ్రీధర్. కరుణ అంతలోనే గంభీరంగా మారిపోతూ, ఇక ఎన్నో రోజులు మేము ఇక్కడ ఉండబోవటం లేదు అంది. మీరంటున్నది అర్థం కావటం లేదు అన్నాడు శ్రీధర్ ఆమెని సూటిగా చూస్తూ. అవునండి, మేము వేరే ఇంట్లోకి మారాలని ప్రయత్నిస్తున్నాను అంది కరుణ. ఆమె మాటల్లో స్థిరత్వం ధ్వనించింది. ఎందుకని? ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగాడు శ్రీధర్. ఎంత ఆత్మీయుల దగ్గరైనా ఎక్కువ రోజులుండటం అంత మంచిది కాదు కదండి. అందుకనే త్వరలోనే ఇంకో ఇంట్లోకి మారాలనుకుంటున్నాను అంది కరుణ. ఈ విషయం ఆదిశేషయ్య గారితో చెప్పారా? చెబితే ఆయన ఒప్పుకోరని మీకు తెలుసు. అయినా సందర్భం రాగానే ఆయనతో చెప్పే వెళతాను అని చిన్నగా నిట్టొచ్చారు శ్రీధర్. ఓ నిమిషం తర్వాత, సతీ ఏమైనా అంటే పట్టించుకోకండి, కాస్త మాట పెలుసు మనిషి అన్నాడు శ్రీధర్. కరుణ ఓ క్షణం అతన్ని సూటిగా చూసి, సత్యకు ఆ అర్హత అధికారం ఉన్నాయి అంది మెల్లిగా. కాని అవతలి మనుషుల మనసులను నొప్పించే అర్హత అధికారము ఎవరికీ ఉండకూడదు అని మీరు నేను అనుకుంటే సరిపోదుగా అంది కరుణ మరోవైపు చూస్తూ. కరుణ, ఒకటి అడుగుతాను, నిజం చెబుతారా అన్నాడు శ్రీధర్. ఏమిటన్నట్టు అతని వంక చూసింది కరుణ. సత్య మిమ్మల్ని నొప్పించే విధంగా ప్రవర్తించిందా? కరుణ వెంటనే దానికి జవాబు చెప్పకుండా కాసేపు ఆగి, ఎందుకని అలా అడుగుతున్నారు అంది. మరి మీరు ఇల్లు మారాలి అంటుంటే? అవును, ఆ నిర్ణయంలో మార్పు లేదు. ఇంటికి నేను అడిగిన దానికి జవాబు చెప్పనే లేదు. జవాబా? చెబుతాను. సత్యకి ఎందుకనో నేను గోపి ఇక్కడ ఉండటం ఇష్టం లేనట్టుగా ఉంది. అది ఆమె తన మాటల ద్వారా చేతల ద్వారా ప్రతి క్షణం నాకు తెలియచెప్పాలనే ప్రయత్నం చేస్తుంది. నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేని దాన్ని కాను. అందుకనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. కానీ మీ నిర్ణయం ఆయనకెంత బాధ కలిగిస్తుందో మీరు ఆలోచించటం లేదు అన్నాడు శ్రీధర్ సాలోచనగా. అలాగని ప్రతిక్షణం బాధపడుతూ ఇక్కడే ఉండమంటారా నన్ను అని అడిగింది కరుణ. శ్రీధర్ జవాబు చెప్పలేదు. అందుకనే ఈ సమస్యకు పరిష్కారం ఇదే. ఆ ఉద్దేశంతోనే ఈ ఇంట్లోంచి వెళ్లాలనుకుంటున్నాను. మీకు వీలైతే ఎక్కడైనా మంచి ఇల్లు చూపించండి అంది కరుణ. కరుణ, తొందరపడకండి అని శ్రీధర్ ఇంకా ఏదో చెప్పబోతుండగా ఆదిశేషయ్య గారు అక్కడికి వస్తూ, ఏమ్మా కరుణ, ఇవాళ ఆదివారం, నీకు ప్రోగ్రాములు ఏవీ లేవా అని అడిగారు. ఏముంటాయండి అంది కరుణ మెల్లిగా. సత్యని అడగాల్సింది. అన్నట్టు సతీ ఏది అన్నారు ఆయన. సతీ ఇవాళ గండిపేట పిక్నిక్కి వెళతానని అంది నాతో అన్నాడు శ్రీధర్. నువ్వు కూడా సత్యతో వెళ్ళి ఉండాల్సింది అన్నారాయన మళ్ళా. రమ్మని అంది, కానీ నేనే బద్దకించాను అంది కరుణ. శ్రీధర్ ఆమెని చూస్తున్నాడు. అది అబద్ధమని అతనికి తెలుసు. అయితే మనం ముగ్గురం సరదాగా ఎటైనా వెళదాం సాయంత్రం అన్నారు ఆదిశేషయ్య గారు. మధ్యాహ్నం 1 గంటకి గోపి వచ్చాడు క్రికెట్ మ్యాచ్ నుంచి. అప్పటికి అందరి భోజనాలు అయిపోయాయి. గోపి డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. నాయర్ వాడికి భోజనం వడ్డించాడు. భోజనం పూర్తి చేసి గోపి తన గదిలోకి వచ్చేసరికి నిద్రపోతున్న శ్రీధర్ కనిపించాడు. వాడు అతనికి నిద్రాభంగం కలిగించకుండా తన మంచం మీద పడుకున్నాడు. ఎందుకో ఓ 10 నిమిషాల తర్వాత నిద్ర మెలకు వచ్చిన శ్రీధర్కి గోపి ఏదో పుస్తకం చదువుకోవటం కనిపించింది. ఏం గోపి, ఎంతసేపైంది వచ్చి అని అడిగాడు శ్రీధర్. అదే ప్రశ్న మీకును నవ్వుతూ అన్నాడు గోపి. ఓ, నేను ఉదయమే వచ్చాను. ఇంటికి మ్యాచ్లో ఎవరు గెలిచారు అని అడిగాడు శ్రీధర్. ఇప్పుడు లంచ్ బ్రేక్, మళ్ళా 2 గంటల నుంచి అన్నాడు గోపి. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగానే 2 అయ్యింది. గోపి వెళ్ళిపోయాడు. శ్రీధర్కి నిద్ర తేలిపోయింది. తన వెంట తెచ్చుకున్న అడవిబాబురాజు గారి హిమబిందు చదవటం ప్రారంభించాడు. కాలం మెల్లిగా నడుస్తుంది. సాయంత్రం 4 అయింది. వంటవాడు టీ తెచ్చి ఇచ్చాడు. అప్పుడు శ్రీధర్ చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి టీ తాగి స్నానానికి బయలుదేరాడు. అతను స్నానం చేసి వచ్చేసరికి ఆదిశేషయ్య గారు, ఏం శ్రీధర్, రెడీయేనా అంటూ అతని గదిలోకి వచ్చారు. రెడీ సార్ అన్నాడు శ్రీధర్. రవీంద్ర భారతిలో బాలమురళి కచేరి ఉంది, అక్కడికి వెళదాం అన్నారు ఆదిశేషయ్య గారు. శ్రీధర్ మేడ మీదకి వెళ్లి కరుణతో చెప్పారు ఆ సంగతి. మొదట కరుణ రానంది, కానీ ఆదిశేషయ్య గారు కూడా బలవంతంగా 1కి 2 సార్లు అడిగేసరికి ఒప్పుకోక తప్పింది కాదు. సత్యకి ఇలాంటి ప్రోగ్రాములు ఇష్టం ఉండవు, ఎంతసేపు తిరగటం సరదా దానికి అన్నాడు దారిలో ఆదిశేషయ్య గారు. శ్రీధర్ డ్రైవ్ చేస్తున్నాడు. వెనకాల సీట్లో ఆదిశేషయ్య గారు కరుణ కూర్చున్నారు. వాళ్ళు వెళ్లిన గంటకి సత్య ఇంటికి వచ్చింది పిక్నిక్ నుంచి. వంటవాడు చెప్పాడు శ్రీధర్, కరుణ, ఆదిశేషయ్య గారు కలిసి వెళ్లారని.
వాళ్ళు ముగ్గురి మీద తెలియని కోపం ముంచుకు వచ్చింది సత్యకు ఆ క్షణంలో. ఏమిటమ్మా నువ్వనేది అన్నాడు ఆదిశేషయ్య గారు విస్మయంగా. క్షమించండి, ఇప్పటికే నేను గోపి మీ నుంచి చాలా సహాయం పొందాము. ఇంకా ఇక్కడే ఉండటం అంత భావ్యం కాదనుకుంటున్నాను అంది కరుణ తల వంచుకుని. కారణం అది కాదని తెలుసు నాకు. అసలు విషయం నువ్వు చెప్పటం లేదు అన్నారు ఆదిశేషయ్య గారు. ఇంకేమీ లేవండి, దయచేసి నా నిర్ణయాన్ని మార్చే ప్రయత్నం చేయకండి అంది కరుణ. ఓ నిమిషం పాటు నిశ్శబ్దంగా ఉండిపోయారు ఆదిశేషయ్య గారు. కరుణకు ఆయన ఎదుట నుంచి వెళ్ళిపోవాలని ఉంది, కాని కదలకుండా అలాగే నిలబడిపోయింది. చూడమ్మా, నీకు కొన్ని విషయాలు చెప్పాలి. సాయంత్రం మీ ఆఫీసు దగ్గర ఉంటావా అన్నాడు ఆయన. కరుణ అర్థం కానట్టు ఆయన వంక చూసింది. అవునమ్మా, ఎప్పుడో వస్తుందనుకున్న సమయం నీ మాటల వల్ల ఇప్పుడే వచ్చిందనిపిస్తుంది. సాయంత్రం నేను ఆఫీసు దగ్గర కలుస్తాను అంటూ ఆయన గబగబా వెళ్ళిపోయారు తన గదిలోకి. కరుణ మెల్లిగా కదిలింది. మేడ మీదకి వస్తుంటే గుమ్మంలోనే సత్య ఎదురైంది. తిరస్కారంగా ఆమె కరుణ వంక చూసి వెళ్ళిపోయింది. సత్య అని పిలిచింది కరుణ. వెళ్ళబోతున్న సత్య ఆగిపోయింది. ఆ మధ్య ఆదిశేషయ్య గారు కరుణని సత్యని ఒకసారి పిలిచి, మీరిద్దరూ వయసులో పెద్దవాళ్ళు కాదు, అక్క చెల్లెల్లా ఉంటే సంతోషిస్తాను. మనలో మనకు మన్నింపులు మర్యాదలు అనవసరం అన్నాడు. కరుణకు ఆయనన్నది ఏమిటో అర్థమైంది. అంతవరకు ఆమె సత్యను ఏమండి అని పిలిచేది. అది వద్దంటున్నారాయన అని అర్థమైంది. కాని సత్యకు మాత్రం ఆయన సూచన కోపం తెప్పించింది. నాన్నకి ఈ మధ్య అక్కర్లేని విషయాలు లేకుండా పోతున్నాయి అనిపించింది ఆమెకు. కాని పైకి ఏమీ అనలేక ఊరుకుండిపోయింది. ఏమిటన్నట్టు చూసింది సత్య కరుణ వంక. సత్య, ఒకటి అడుగుతాను, చెబుతావా అంది కరుణ. ఏమిటి అంది సత్య. నేనంటే నీకెందుకంత కోపం, అసహ్యం? ఒక క్షణం సత్య స్తబ్దురాలైంది. కరుణ అంత సూటిగా అడుగుతుందని ఊహించలేకపోయింది. చెప్పు సత్య అని రెట్టించింది కరుణ. హద్దులు మరిచిపోయి ప్రవర్తించేవారంటే ఎవరికైనా కోపం రావటంలో ఆశ్చర్యం ఉండదు అంది సత్య మరోవైపు మొహం పెట్టి. చనువు ఇచ్చినా పుచ్చుకునే స్వభావం కాదు నాది. అసలు ఇక్కడ ఇలా మీ ఇంట్లో నేను ఉండటం నాకు మాత్రం ఇష్టం అనుకుంటే అది నీ పొరపాటే అవుతుంది అంది కరుణ. అయితే ఆ విషయం నీ మనసులోకి దూరి తెలుసుకోవాలంటావా కటువుగా అంది సత్య. అలా అని నేను అనలేదు, కానీ ఇంత ముభావంగా తిరస్కారంగా సాటి మనిషి పట్ల ప్రవర్తించటం అనాగరికం అంటాను అంది కరుణ. ఏమిటి అని కోపంగా అంది సత్య. ఆ క్షణంలో ఆమె మొహం మరింత ఎర్రగా కందిపోయింది కోపంతో. అవును, అనాగరికం అనే అంటాను. ఎందుకో తెలుసు నీకు. నీ విషయంలో నీ మాటల్లో నేను ఎప్పుడూ జోక్యం కల్పించుకోకపోయినా నిన్నొక స్నేహితురాలిగానే భావిస్తున్నాను. కానీ నువ్వు నా పట్ల అకారణంగా అర్ధరహితంగా ఆగ్రహం చూపిస్తున్నావు. అది అబద్ధమంటావా అంది కరుణ కాస్త తీవ్రంగా. అయితే అదే ఎందుకని అడుగుతున్నాను. నేను నీకు ఏ విషయంలోనూ అడ్డు కాదే. కేవలం ఉద్యోగం కోసం ఒకరి దయా ధర్మం మీద ఇక్కడికి వచ్చిన దాన్ని. అలా అని జాలి చూపించమంటావా అయితే నీ మీద వెటకారంగా అంది సత్య. కరుణ తీక్షణంగా చూసింది సత్యవంక. ఆ చూపుల వేడికి సత్య కొద్దిగా బెదిరింది. ఇంకా నీ జాలి పొందే అవసరం రాలేదులే అంటూ గదిలోకి వెళ్ళిపోయింది కరుణ. గబగబా చీర మార్చుకుని బయటికి వచ్చేసరికి ఇంకా అక్కడే నిలబడి ఉంది సత్య. సత్య, నేను 2-3 రోజుల్లో మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నా గురించి అనవసరంగా మనసు పాడు చేసుకోకు అంటూ మేడ దిగిపోయింది కరుణ. ఆ రోజు కరుణ ఆఫీస్కు వచ్చేసరికి 10 నిమిషాలు ఆలస్యమైంది. హెడ్ క్లర్క్ పిలిచి అడిగారు ఆలస్యానికి కారణం. బస్సు తప్పిపోయిందని అబద్ధం ఆడేసింది. లంచ్ టైం వరకు నిజంగా ఆమె ఏ పని చేయనేలేదు. ఆ పూట మనసంతా చికాగ్గా ఉంది. తానే అనవసరంగా సత్యతో మాటలు పెంచుకున్నానేమో అనిపించింది క్షణకాలం. అలాగే సాయంత్రం వరకు కాలం గడిచిపోయింది కరుణ పట్ల. అప్పుడు గుర్తుకు వచ్చింది ఆదిశేషయ్య గారు తనని ఆఫీస్ దగ్గరే ఉండమని చెప్పటం. ఆయన ఇంత దూరం వచ్చి ప్రత్యేకంగా తనతో చెప్పవలసిన విషయం ఏమిటి? ఒకవేళ సత్య తన గురించి తనుండటం ఆమెకు ఇష్టం లేదన్న విషయం చెప్పలేదు కదా. చెప్పితే మాత్రం వచ్చే ఇబ్బంది ఏముంది? అప్పుడు ఆయనే అర్థం చేసుకుని తను వేరే చోటుకు వెళ్ళటానికి సహాయం చేస్తారు. కరుణ ఆలోచనలు అలా సాగిపోతుండగానే ఆదిశేషయ్య గారు వచ్చారు. అప్పటికి ఆఫీసులో చాలామంది వెళ్ళిపోయారు. రా కరుణ, వెళదాం అన్నాడు ఆయన. యాంత్రికంగా ఆయన్ని అనుసరించింది కరుణ. ఆయన ఆ రోజు స్వయంగా కారు డ్రైవ్ చేసుకువచ్చారు. కరుణ వచ్చి కూర్చోగానే కారు స్టార్ట్ చేశారు. ఆయన మొహం గంభీరంగా ఉంది. దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు ఉంది. కారు ఓ పార్కు ముందర ఆపారు. ఆయనతో పాటే దిగింది కరుణ.
ఇద్దరూ పార్కు లోపలికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఓ నిమిషం తర్వాత కరుణ అని మెల్లిగా పిలిచారు ఆదిశేషయ్య గారు. కరుణ ఆయన వంక చూసింది. కరుణ, ఏదైతే ఎన్నాళ్లుగా నేను నీకు తెలియకూడదని అనుకున్నానో ఆ విషయమే ఇప్పుడు చెప్పవలసి వస్తుంది. అయితే నేను చెప్పినది విన్న తర్వాత నువ్వు నన్ను అసహించుకుంటే అది నా దురదృష్టం అనుకుంటాను, లేదా క్షమించగలిగితే నా అంత అదృష్టవంతుడు లేడనుకుంటాను అన్నాడు ఆదిశేషయ్య గారు. కరుణకు ఆయన అంటున్నది ఏమీ అర్థం కాలేదు. నిజానికి ఆ మాటలు అర్థం కాక కాదు, ఆయన ఏ విషయం మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. ఆమె ఊహకు అందటం లేదు. చెప్పండి అంది కరుణ మెల్లిగా. కరుణ, తప్పులు చేయని మనిషంటూ ఉండడేమో ఈ భూమి మీద. అయితే చేసిన తప్పుని తెలుసుకుని దానికి పశ్చాత్తాపడితే ఆ మనిషిని క్షమిస్తారు, సహిస్తారు. కానీ ఆ మనిషిని క్షమించటానికి అవతలి వ్యక్తిలో కూడా ఎంత సంస్కారం ఉండాలో ఆలోచించాలి. ఏమంటావు అన్నారు ఆదిశేషయ్య గారు. కరుణ మాట్లాడలేదు. నా జీవితంలో కూడా అలాంటి సంఘటనే జరిగింది కరుణ. అయితే ఆ విషయం చాలా కొద్ది మందికి తెలుసు. ఇవాళ నేను సంఘంలో, ఈ సమాజంలో పెద్ద మనిషిని, హోదాలు సిరి సంపదలు ఉన్నవాడిని. నేను నిజంగా తప్పు చేసినా నన్నెవరూ వేలెత్తి చూపటానికి భయపడతారు. కానీ అంతరాత్మ అనేది ఉంటుంది ప్రతి మనిషికి. ఈ సంఘాన్ని, లోకాన్ని ఎదిరించి జవాబు చెప్పి బ్రతకగలమేమో కానీ అంతరాత్మ ముందు తప్పు చేసిన రోజున ఓటమని అంగీకరించక తప్పదు కరుణ. కరుణకు ఆ రోజు ఆయన చాలా కొత్త మనిషిగా, ఎన్నడూ చూడని వ్యక్తిలా కనిపించారు. అసలు విషయంలోకి వస్తాను కరుణ అంటూ ఆదిశేషయ్య గారు చెప్పడం ప్రారంభించారు.